బాగుంది. లైలా చాలా బాగుంది. లైలా గెటప్లో విశ్వక్సేన్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. అసలు సినిమాలో హీరోయిన్ కంటే లైలా బాగుంది అనేది సమాజం నన్ను ఒప్పుకుంటుందో లేదో తెలియదు, కానీ అంత బాగున్నారు. ఒకవేళ నేను అబ్బాయిని ఉంటే లైలా లవ్ చేసేదానేమో, అంత బాగుంది. అండ్ మేకప్, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ అసలు చాలా బాగుంది. అండ్ హిస్ ఎనర్జీ లెవెల్స్ జూనియర్ ఎన్టీఆర్కి జూనియర్ మళ్ళీ వచ్చేసారేమో అన్నట్టుంది. అంత ఎనర్జీ లెవెల్స్, అసలు యాక్టింగ్, అటు ఫస్ట్ హాఫ్లో విశ్వక్సేన్ లాగా, సోను క్యారెక్టర్లో, సెకండ్ హాఫ్ లైలా లాగా దానికే అసలు తీసుకెళ్ళిపోయారు. చాలా బాగుంది. కామెడీ బాగుంది. సాంగ్స్ సినిమాలో చాలా బాగున్నాయండి. ఆడియో రిలీజ్ అయినప్పుడు కొంచెం అటు ఇటు అనుకున్నా, బట్ సినిమాతో పాటు చూస్తే ఆడియో చాలా బాగుంది. యాక్చువల్లీ చాలా బాగుంది. అదే చెప్తున్నా, సినిమాలో ప్రతి సాంగ్ బాగుంది. సినిమాలో చూస్తే లేదండి, సినిమా చాలా బాగుంది. ఆ ఎఫెక్ట్ అసలు ఏం పడదండి, ఎందుకంటే సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళైతే రివ్యూ ఇస్తారు. ఆ రివ్యూని బట్టే కదా నెక్స్ట్ షోస్ అన్ని ఫిల్ అయ్యాయి. కామెడీ బాగుంది, కామెడీ చాలా బాగుంది. బాగా విశ్వక్సేన్ కూడా డ్యాన్స్ మంచిగా నటించిండు. లేడీ గెటప్లో అయితే చాలా ఇరగదీసిండు. అంతే, ఫైన్ సూపర్. అట్లా కాదు, బాగా మంచిగా యాక్టింగ్ చేసాడు. లేడీ గెటప్లో కూడా చాలా బాగా యాక్టింగ్ చేసాడు. అంటే ఒక నటులు ఎట్లయినా యాక్ట్ చేయొచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్కి ఈయన ఇది చూసిండు. కానీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీయే, అందరు చూడొచ్చు. బాగా కామెడీ మంచిగా ఉంది. సూపర్ ఎంజాయ్ చేసాం మేమైతే. 4.5 ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. చాలా బాగుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. లైలా క్యారెక్టర్ సూపర్ ఉంది. ఇద్దరు సైమల్టేనియస్గా ఇద్దరు. విశ్వక్సేన్ లేదే, లైలా లేదు. ఏమంటారు స్టోరీ అంటే బిట్వీన్ అంటే ఏమంటారు, అదో లవ్ సీన్. ఆయన బ్యూటీ పార్లర్ సంబంధించింది ఒకటి ఉంది. అది మీరు చూసేది అర్థమైతే చాలా బాగుంది. థ్యాంక్ యూ. నాకైతే కంప్లీట్లీ యావరేజ్ అన్న. యావరేజ్ కూడా కాదు, ఫ్లాప్ మూవీ. నాకైతే కథ లేదు, కంటెంట్ లేదు, మ్యూజిక్ బాగాలేదు, స్టోరీ నరేషన్ లేదు, ప్రాపర్ నరేషన్ లేదు, డైరెక్టర్ వీక్, స్క్రీన్ ప్లే వీక్. ఒకటి బాగా నచ్చింది ఏంటంటే విశ్వక్సేన్. ఫస్ట్ హాఫ్లో సోను, సెకండ్ హాఫ్లో లైలా. ఫస్ట్ హాఫ్ అంతా వన్ మ్యాన్ షో, సెకండ్ హాఫ్ అంతా వన్ ఉమెన్ షో. ఇది ఒక్కటే బేస్ చేసుకుని విశ్వక్ గారి కోసం వెళ్ళాలి, ఎంజాయ్ చేస్తారు. విశ్వక్ గారిని ఎంజాయ్ చేస్తారు తప్ప సినిమాని ఎంజాయ్ చేయలేరు కంప్లీట్గా, నా పాయింట్ ఆఫ్ వ్యూ. రెండు ఆయన యాక్టింగ్ బాగుంటుంది అన్న. ఆయన యాక్టింగ్ గురించి మనం మాట్లాడలేం. కథను ఎందుకు ఇలా ఎంచుకున్నారు అనేది నా క్వశ్చన్. ఎందుకు ఇలాంటి కథలు తీసుకుంటున్నారు? ఆలోచించవచ్చు కదా తీసేటప్పుడు. రిపీట్ ఆడియన్స్ కదా మనకు కావాలి. రిపీట్ ఆడియన్స్ వచ్చేలాగా ఎంత ఖర్చు పెట్టి ఒక సినిమా తీస్తున్నప్పుడు ఎందుకు కొంతవరకు ఎందుకు చూసుకోవట్లేదా, ఎక్కడ మిస్ అవుతున్నారు అనేది నాకు అర్థం కాలేదు. బట్ విశ్వక్ గారు వన్ మ్యాన్ షో. ఆయన అయితే హీ నెయిల్డ్ ఇట్ ఆయన క్యారెక్టర్ని. బట్ స్టోరీ మిగతావన్నీ కూడా ఏం లేవు సినిమాలో. అసలు కంపేర్ చేయొద్దన్న, నో కంపారిజన్ అట్ ఆల్. లేదు అంటే అది డైలాగ్ వర్షన్ వరకు ఉండొచ్చేమో, కానీ దీనికి కంపారిజన్ ఉండదు. డీజే టిల్లుతో దీన్ని అసలు కంపేర్ చేయొద్దు ఏదన్నా కానీ. అది కంప్లీట్ వేరు, ఇది కంప్లీట్ వేరు. లేడీ గెటప్లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అమ్మాయి కంటే అద్భుతంగా ఇచ్చారు ఆయన. బట్ వాకింగ్ స్టైల్ ఇవన్నీ కూడా మళ్ళీ విశ్వక్ గారు ఉండిపోయారు కంప్లీట్గా. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ అన్నీ మిగతా అన్నీ నెగిటివ్. మ్యూజిక్, ఈవెన్ మ్యూజిక్ కూడా నెగిటివే. సాంగ్స్ కూడా అంత ఎక్కిన సాంగ్స్లో ఏం లేదు. లేడీ గెటప్లో కానీ ఏదన్నా కానీ కామెడీ వర్కౌట్ అవ్వలేదన్న. కామెడీ అంత ప్రాపర్గా వర్కౌట్ అంటే క్రింజ్ కామెడీ అంటాం కదా, చూడొచ్చు. కొన్ని సీన్స్ నవ్వుతాము, బట్ రెస్ట్ ఆఫ్ ద సీన్స్ అంత హెవీ నవ్వు రాదు. ఏది లేదన్న, ఏ కామెడీ వర్కౌట్ అవ్వాల. సినిమా అయితే నల్ కంప్లీట్గా. నాకైతే నాకైతే నల్. అండ్ రేటింగ్ అడిగితే 5కి 1.5 రేటింగ్ ఇస్తాను అస్సలు.